హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈ రోజు మనము అమ్మవారికి 6వ రోజు నివేదించే నైవేద్యం కేసరి, అది ఎలా చేయాలో తెలుసుకుందాము. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ని ట్యాప్ చేశారంటే మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని బాణలు పెట్టుకొని నెయ్యి కొద్దిగా ఇక్కడ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 5-6 టీ స్పూన్లు యాడ్ చేశాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. చల్లారాక కూడా ఎంతో స్మూత్గా డెలిషియస్గా ఉండే కేసరి రెడీ చేయొచ్చు. 2 టీ స్పూన్ల జీడిపప్పు, అలాగే 2 టీ స్పూన్ల ద్రాక్ష యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు రవ్వ కూడా యాడ్ చేసి అన్ని కలిపి బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ వేయించామంటే మంచి అరోమా వస్తుంది. మంచి అరోమా వచ్చే వరకు, అలాగే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, కలర్ చేంజ్ అయింది. ఈ కేసరి ప్రిపరేషన్లో మనము పాలు యూజ్ చేయడం లేదు. 1 కప్పు రవ్వకు 5 కప్పుల వాటర్ తీసుకొని బాగా వేడి చేయాలి. ఆ వాటర్ని ఇప్పుడు వేయించుకున్న రవ్వలో మనం యాడ్ చేస్తున్నాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే వేడి నీళ్ళు కదా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకు ఉండలు కూడా కట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మనం బాగా నెయ్యిలో వేయించాము. అదే విధంగా వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా కేసరి కలర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ లోనే కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. దానివల్ల మనకు కేసరి చాలా బాగుంటుంది. చల్లారాక కూడా స్మూత్ గా డెలిషియస్ గా ఉంటుంది. అలాగే 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికింది కదా, ఇప్పుడు చక్కెర యాడ్ చేస్తున్నాను. 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర యూజ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. అంతా ఉడికిన తర్వాత ఇంకొద్ది నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అడుగంటుకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. గిన్నె అంచులకు అంటుకోకుండా అలాగే నెయ్యి కొద్దిగా తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో ఈజీగా మనము అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడ గిన్నెకి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం ఇక్కడ పాలు యాడ్ చేయడం లేదు కాబట్టి నెయ్యి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే కేసరి బాగా ఉంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మీ ముందుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.